ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరు హీటెక్కింది. యూరియా కొరతపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నూలులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని, యూరియా కొరత లేకుండా చూడాలని నినాదాలు చేశారు. అన్నదాత పోరులో భాగంగా పత్తికొండలో రైతులతో కలిసి తరలివచ్చారు వైసీపీ నేతలు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో రైతులు అన్నదాత పోరులో పాల్గొన్నారు. పోలీసులు ఆంక్షలు పెట్టిన ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. కేసులు పెట్టిన పరిస్థితులు అంటే ఈ రాష్ట్ర పంటబాట గిట్టుబాటు ధర లేక అలాడిపోతున్న రైతు ఆత్మహత్య చేసుకుంటే లాస్ట్ కు తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితులు అంటే ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఈ రాష్ట్రం పరిపాలన ఏ విధంగా ఉందో ఓసారి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. అంటే వాళ్ళ బాధలు తట్టుకోలేక వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటే మీరు కేసులు పెట్టేకి మీకేం అధికారాలు ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీ అన్నదాత పోరులో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందించారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైసీపీ విఫలమైందని ఆరోపించారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి ఈ రోజు అమ్ముకునే దాకా ఆ రోజున రైతు భరోసా కేంద్రాల ద్వారా జరిగేది. మరి ఈ రోజున చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈరోజు బీజేపీ పార్టీలు ఈ రోజున వీరి కూటమికి ఏర్పడి వారు ఏదైతే చెప్పారో అది ఈ రోజున నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఈ రోజున ఇన్పుట్ సబ్సిడీ గానీ, పంట రుణాలు గానీ ఏ విధమైనటువంటి ఆవశ్యకత ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైసీపీ రైతు పోరుబాటకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి స్పందన ఏ విధంగా ఉంది? మురళి, ఒక వైసీపీ అన్నదాత కోసం ఏర్పాటు చేసినటువంటి అన్నదాత పోరుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు రైతులతో కలిసి వీధుల్లోకి వచ్చిన పరిస్థితి కనపడింది. అయితే ఉదయం ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి పోలీసుల నుంచి పెద్ద హైడ్రామానే కొనసాగింది. రాత్రంతా కూడా ముఖ్యమైన నాయకులందరికీ నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసిన పరిస్థితి. అయితే ఉదయం హఠాత్తుగా కూడా ఈ యొక్క ర్యాలీలకు అనుమతి ఇచ్చారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఇటు ఆదోని మొదలుకొని ఇటు నంద్యాల, బనగానపల్లె వరకు కూడా పూర్తి స్థాయిలో అంటే రెండు కర్నూలు ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఎవరైతే ఈ రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అటు యూరియా విషయంలో కానీ, పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ పూర్తి స్థాయిలో విఫలమైంది. ఒకవైపు యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మేము అసలు ప్రాబ్లమే లేదన్నట్లుగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల యొక్క ఇబ్బందులను కూడా అడ్రస్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని చెప్పి వారు ఉద్యమిస్తున్న మాట కనపడింది. అయితే దీనికి పెద్ద ఎత్తున రైతుల నుంచి కూడా సంఘీభావం లభించినట్లుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉల్లి మార్కెట్ కు సంబంధించి ఉల్లి రైతులు చేస్తున్నటువంటి ఆందోళన, వారికి గిట్టుబాటు ధర రావటం లేదంటూ అన్ని రాజకీయ పార్టీలు కూడా గళమిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టడం వారికి ఒక రకంగా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ గ్రామీణ స్థాయిలో అటు ఆదోని, నంద్యాల జిల్లాలో సంబంధించి బనగానపల్లె కానీ ఇటువైపు అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులకు ఈ ఒక వైసీపీ పార్టీకి రైతుల నుంచి మద్దతు కొంత మేరకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ఎక్కడికెక్కడ యూరియా పక్కదారి పడుతోంది. అధికార పార్టీ నేతల ప్రమేయంతో బ్లాక్ మార్కెట్ కు యూరియా తరలిపోతున్నా కూడా
దాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. అలాగే గిట్టుబాటు ధరల అంశంలో కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి రైతుల పక్షాన మేము పోరాడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిషోర్.